హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన బీజేపీని ప్రారంభించడం జరిగిందని అన్నారు కిషన్ రెడ్డి. ఆనాడు పార్టీని చాలా మంది అవహేళనగా చూశారని, అధికారంలోకి వస్తోందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారని అన్నారు. బీజేపీకి ఓ ప్రత్యేకమైన సిద్ధాంతం ఉందని అన్నారు కిషన్ రెడ్డి. ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసము, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడం కోసము, ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచమంతా ఇన్వడింప చేయడం కోసము, ఈ దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష్య సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి నిర్మాణం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి అధ్యక్షులుగా మరి రాయలసీమ జిల్లాల నుంచి డిఎస్పీ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పట్టభద్రుల నుంచి గెలిచినటువంటి వారు మొదటి అధ్యక్షులుగా ఇక్కడ పార్టీ ప్రారంభించడం జరిగింది. వారి తర్వాత స్వర్గీయ పివి చలపతిరావు గారు, అదేవిధంగా స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు, స్వర్గీయ వి రామారావు గారు, మరి చిలకం రామచంద్రరెడ్డి గారు, స్వర్గీయ వీళ్ళందరూ కూడా పార్టీకి నేతృత్వం వహించారు. అదేవిధంగా గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, అనేక మంది లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, అనేక మంది అధ్యక్షులుగా ఈ పార్టీకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నేతృత్వం వహించడం జరిగింది. రాష్ట్రం